మీ చేతిలో రూపాయి లేదు, జేబులు ఖాళీగా ఉన్నాయి. భవిష్యత్తు వైపు చూస్తే అంతా చీకటిగా శూన్యంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే మీ పక్కనున్న వాళ్ళు, ఆ మాటకొస్తే సొంత మనుషులు కూడా మీ ముఖం మీద నవ్వుతారు. వీడి వల్ల ఏం కాదు, వీడి పని అయిపోయిందని చెప్పేసి చాలా తేలిగ్గా ఒక తీర్పిచ్చేస్తారు. సమాజం మిమ్మల్ని చూసి నవ్వినప్పుడు మీ గుండెల్లో ఒక రకమైన బాధ అనేది పుడుతుంది. అవును కదా? ఆ అవమానం తట్టుకోలేక ఆ భయంతో చాలా మంది అక్కడే ఆగిపోతారు. అసలు మొదటి అడుగే వేయరు. కానీ మీకు ఒక పచ్చి నిజం తెలుసా? రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందనేది ముఖ్యం కాదు, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. అవును, మీరు అడిగిన చిన్న కోరిక తీరలేదని, అనుకున్న చిన్న ఉద్యోగమో అవకాశమో చేజారిపోయిందని మీరు గదిలో కూర్చొని ఏడుస్తున్నారేమో. కానీ ఆ అవకాశం పోవడం వెనుకాల అసలు రహస్యం తెలిస్తే మీరు ఇకపై ఎప్పటికీ కన్నీళ్లు పెట్టుకోరు. నిజమేంటంటే మనం రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాం. కంటికి ఏది కనిపిస్తే అది నిజం అనుకుంటాం. బ్యాంకు బ్యాలెన్స్ కనిపిస్తేనే ధైర్యం, పక్కన నలుగురు జై కొడితేనే నమ్మకం, ఏదైనా ఒక వస్తువు చేతికి అందితేనే సంతోషం. కానీ రమణ మహర్షి గారు ఎప్పుడూ చెప్పేవారు, కంటికి కనిపించేవన్నీ మారిపోయే నీడలు మాత్రమే, కంటికి కనిపించని ఆత్మవిశ్వాసమే అసలైన సత్యం అని. మనం మాత్రం ఆ కనిపించే చిన్న చిన్న నీడల వెనుక పరిగెడుతూ అవి దక్కకపోతే ఏదో సర్వస్వం కోల్పోయినట్లు కుమిలిపోతున్నాం. మీరు ఒక చిన్న మట్టి ఇల్లు అడిగితే కాలం మీకు ఇవ్వలేదని బాధపడుతున్నారు. కానీ మీ ఆలోచనల పరిధిని దాటి మీకోసం ఒక పెద్ద సామ్రాజ్యమే సిద్ధమవుతోందన్న సంగతి మీ బాహ్య నేత్రాలు చూడలేకపోతున్నాయి. మీ ఆలోచనల స్థాయి చిన్నది, అందుకే చిన్న దెబ్బ తగలగానే కుప్పకూలిపోతున్నారు. మీరు గమనించండి, మనం ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు మనల్ని ఆపేది అసలు శత్రువులు కాదు, నలుగురు ఏమనుకుంటారో అనే వెర్రి ఆలోచన. ఆ నలుగురు ఎవరు? మీకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళ, మీరు రోడ్డును పడితే వచ్చి ఆదుకునేవాళ్ళ? రమణ మహర్షి గారు అరుణాచల కొండల్లో మౌనంగా కూర్చున్నప్పుడు కూడా ఇలాగే ఎంతో మంది నవ్వారు, వెక్కిరించారు. ఆయన ఆ నలుగురి మాటలు పట్టించుకుని ఉంటే ఈరోజు ప్రపంచానికి అంత గొప్ప ఆత్మజ్ఞానం దక్కేదా? మీరు కూడా అంతే. చేతిలో ఏమీ లేనప్పుడు, అంతా శూన్యంగా ఉన్నప్పుడే మీ అసలైన పరీక్ష మొదలవుతుంది. నలుగురి నవ్వుల్ని చూసి వెనకడుగు వేస్తారా, లేక రమణ మహర్షి గారు చూపిన ఆత్మశక్తితో కనిపించిన లక్ష్యం వైపు అడుగు వేస్తారా అనేది మీరే తేల్చుకోవాలి. మనసు చేసే అతిపెద్ద మోసం ఏంటో మీకు తెలుసా? అది ఎప్పుడు లేనిదాన్ని పట్టుకొని ఏడుస్తుంది, ఉన్నదాన్ని ఎప్పటికీ గుర్తించదు. మనం ఒక చిన్న ప్రణాళిక వేసుకుంటాం, ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకుంటాం, అది కాస్త తప్పిపోగానే ప్రపంచం మొత్తం మన మీదే పడిపోయినట్లు గగ్గోలు పెడతాం. ఎందుకంటే మనం బాహ్య ప్రపంచపు అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటున్నాం తప్ప లోపల ఉన్న అసలైన శక్తిని చూడటం లేదు. రమణ మహర్షి గారు ఎప్పుడూ ఒక లోతైన ప్రశ్న అడిగేవారు. బాధపడుతున్నది ఎవరు? భయపడుతున్నది ఎవరు? అసలు నేను ఎవరు అని. ఈ ప్రశ్న వేసుకోవడం మానేసి సమాజం మన మెడలో వేసిన అంచనాలనే మనం మోస్తున్నాం. పక్కింటోడు కారు కొన్నాడని మనం కంగారు పడతాం, స్నేహితుడికి ఉద్యోగం వచ్చిందని మనం నిద్రపోము. పోలికల నుంచి పుట్టిన ఈ భయమే మనల్ని నిర్వీర్యం చేస్తుంది. సమస్య అసలు బయటే లేదు, సమస్య మీ దృష్టిలోనే ఉంది. రమణ మహర్షి గారు చెప్పిన ఒక సూక్ష్మం అర్థం చేసుకోండి. మనం నిద్రపోతున్నప్పుడు ప్రపంచం ఉండదు, నలుగురి మాటలు ఉండవు, బ్యాంకు అకౌంట్స్ ఉండవు, కష్టాలు ఉండవు. అయినా నిద్రలో మీరు అత్యంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ఎందుకో తెలుసా? అక్కడ మీ అహంకారం, మీ భయాలు పనిచేయవు కాబట్టి. కానీ కళ్ళు తెరవగానే మీరే ఆ కృత్రిమమైన పరిధిని గీసుకొని ఈ చిన్న పని జరగలేదు కాబట్టి నేను పనికి మాలిన వాడిని అని చెప్పేసి మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు. మీరు అడిగిన ఒక చిన్న అవకాశం చేజారినప్పుడు అది తిరస్కరణ కాదు, మీ ప్రయాణాన్ని సరైన మార్గంలోకి మళ్లించే ఒక మలుపు. మీరు ఒక చిన్న ఎకరా భూమిని అడిగి అది దక్కలేదని ఏడుస్తుంటే కాలం మీ సామర్థ్యాన్ని పరీక్షించి 10 ఎకరాలను ఇవ్వడానికి సిద్ధం చేస్తుందని మీరు గ్రహించలేకపోతున్నారు. సమాజం యొక్క అంచనాలకి దాసోహం కావటం వల్లే ఈ అభద్రతాభావం పుడుతుంది. ఒకసారి మీ గుండె మీద చేవేసుకుని ఆలోచించండి. మీరు తీసుకునే నిర్ణయాల్లో నిజంగా మీ సొంత నిర్ణయాలు ఎన్ని? చాలా వరకు 10 మంది మెప్పు కోసం, 10 మంది ఏమనుకుంటారో అనే భయంతో తీసుకునేవే. రమణ మహర్షి గారు నిశ్శబ్దంగా అరుణాచలం పాదాల వద్ద కూర్చున్నప్పుడు ఆయనకి ఎలాంటి భౌతిక సంపద లేదు, కానీ సమస్త జగత్తుని కదిలించగల ప్రశాంతత ఆయనలోనే ఉంది. ఆయన ఎవరి మెప్పు కోసం బ్రతకలేదు, ఎవరి నిందలకు భయపడలేదు. మనం మాత్రం ప్రతి చిన్న విషయానికి ఇతరుల సర్టిఫికెట్ కోసం ఎదురు చూస్తూ మన జీవితాన్ని నరకం చేసుకుంటున్నాం.
ఈ ఆలోచన విధానాన్ని ఇక్కడితో ఆపకపోతే మీరు ఎప్పటికీ మీ అసలైన సామర్థ్యాన్ని గుర్తించలేరు. భయాన్ని జయించడానికి రమణ మహర్షి గారు చూపిన అత్యంత శక్తివంతమైన మార్గం ఏంటో తెలుసా? ఆ భయం ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికే నేరుగా వెళ్లి చూడటం. మీరు నలుగురు నవ్వుతారు అనిపించినప్పుడు ఆ భావనను దాటవేయకండి. కళ్ళు మూసుకొని ఒక్క క్షణం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ నవ్వులకు భయపడుతున్నది ఎవరు? ఈ అవమానాన్ని ఫీల్ అవుతున్నది ఎవరు? రమణ మహర్షి గారి బోధించిన ఆత్మ విచారణ అంటే ఏదో కొండలో కూర్చొని చేసేది కాదు. మీరు రోజువారీ జీవితంలో, మీ వీధుల్లో, మీ ఆలోచనల మధ్య చేసే ఒక యుద్ధం. ఎప్పుడైతే భయపడుతున్న అహాన్ని పక్కకు నెట్టి మీ అంతరాత్మను చూస్తారో అప్పుడు ఎదుటివాడి మాటలు గడ్డిపోచల్లా తేలిపోతాయి. వాళ్ళ మాటలకు మీ మనసులో స్థానం ఇవ్వడం మానేస్తే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవరికీ ఉండదు. రెండవది, కనిపించని దానిపై సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచటం. మీరు ఒక విత్తనాన్ని నేలలో నాటినప్పుడు అది వెంటనే చెట్టులా కనిపించదు. మట్టి కింద చీకట్లో ఏమీ లేనట్టే ఉంటుంది. కానీ అది లోపల వేర్లు తన్నుకుంటూ ఒక మహావృక్షంగా ఎదగడానికి సిద్ధమవుతూ ఉంటుంది. రమణ మహర్షి గారు ఎప్పుడూ చెప్పేవారు, ప్రకృతి యొక్క కాలక్రమాన్ని నమ్మండి. మీ పనిని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళండి. ఈరోజు మీ జీవితంలో అంతా శూన్యంగా ఏమీ లేనట్లుగా కనిపిస్తున్నా తెర వెనుక మీకోసం అంతకంటే గొప్ప ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ఆ చిన్న వైఫల్యాన్ని పట్టుకొని కుమిలిపోవడం మానేయండి. మీరు కోల్పోయిన ప్రతి చిన్న విషయం అంతకంటే 100 రెట్లు పెద్దదాన్ని అందుకోవడానికి మీ చేతుల్ని ఖాళీ చేస్తోందని బలంగా విశ్వసించండి. మూడవది, ఏ క్షణంలోనూ మీ మనశ్శాంతిని వేరొకరి చేతిలో తాకట్టు పెట్టకండి. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే గాల్లో తేలిపోవడం, విమర్శిస్తే కుంగిపోవడం, ఈ 2 బలహీనతల కిందే లెక్క. రమణ మహర్షి గారి స్థిత ప్రజ్ఞతని ఒక్కసారి గమనించండి. ఆయన చూడటానికి రాజులు వచ్చినా, సామాన్యులు వచ్చినా, లేదా ఎవరైనా నిందించినా ఆయన చూపుల్లో ఆ ప్రశాంతత ఏమాత్రం చెదిరిపోదు. ఎందుకంటే ఆయన మూలాలు బయట ప్రపంచంలో లేవు, ఆయన అంతరంగంలో ఉన్నాయి. మీరు కూడా మీ నమ్మకాన్ని బయట వ్యక్తుల తీర్పుల మీద కాకుండా మీ అంతర్గత శక్తి మీద నిలబెట్టండి. చేతిలో ఏమీ లేనప్పుడే మీలో అసలైన ధైర్యం పుట్టాలి, అడుగు ముందుకు పడాలి. సరిదంతా బానే ఉంది, మరి జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అంటే మాత్రం జీవితాన్ని మార్చుకోవడానికి మీకు ఏవో అద్భుతాలు జరగాల్సిన పని లేదు. మీ ఆలోచన ధోరణిలో ఒక చిన్న మార్పు వస్తే చాలు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ప్రపంచం మీ మీద రుద్దే ఆందోళనల్ని పక్కన పెట్టండి. రమణ మహర్షి గారు చెప్పినట్లు ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీలోకి మీరు చూడండి. ఈ బాహ్య ప్రపంచం సృష్టించే శబ్దాలు, పోలికలు, అభద్రతలు అన్నింటినీ దాటి మీ మూలాల్లోకి వెళ్ళండి. ఎప్పుడైతే మీ అంతరంగంతో మీరు కనెక్ట్ అవుతారో అప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న ఎదురు దెబ్బలు మిమ్మల్ని కదిలించలేవు. మీ పని మీరు 100% శ్రద్ధతో చేయండి, కానీ ఫలితం అలాగే రావాలని మొండి పట్టు పట్టకండి. ఎందుకంటే మీ పరిమితమైన బుద్ధి కంటే అనంతమైన విశ్వ నియమం మీకోసం ఎప్పుడూ అత్యున్నతమైన దారినే ఎంచుకుంటుంది. మీ చేతుల్లో ఏమీ లేనప్పుడు కుంగిపోవడం కాదు, అది మీకు దక్కిన ఒక గొప్ప అవకాశంగా భావించండి. ఖాళీ చేతులతో ఉన్నవాడికి ఏదైనా కొత్తగా సృష్టించే స్వేచ్ఛ ఉంటుంది. రమణ మహర్షి గారు అరుణాచలానికి చేరినప్పుడు ఆయన వద్ద ఏ ఆస్తిపాస్తులు లేవు, కానీ ఆయన పొందిన ఆత్మజ్ఞానం సమస్త లోకాన్ని ఆకర్షించింది. మీరు కూడా మీ వైఫల్యాల వైపు చూసి ఏడవడం ఆపి మీ ఆత్మశక్తిని నమ్మి నిలబడండి. నలుగురి నవ్వుల్ని దాటి భయాల్ని వదిలేసి సంపూర్ణ నమ్మకంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మీరు అడిగిన చిన్నది చేజారిపోయిందంటే అంతకంటే మహోన్నతమైన విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని స్పష్టంగా గుర్తించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.